వెళ్తాం, హాస్పిటల్కి వెళ్తాం. డాక్టర్ గారు చెక్ చేసి నీకు ఎంత జ్వరం ఉందో, ఎంత బలహీనంగా ఉన్నావో దానికి తగినట్టుగా ట్యాబ్లెట్ ఇస్తారు. ఆ ట్యాబ్లెట్ మనం తీసుకొని డబ్బులు ఇచ్చేసి ఇంట్లోకి వచ్చి ఆ ట్యాబ్లెట్లన్నీ ఆ గూట్లో పడేసి నువ్వు మంచం మీద పడుకుంటే జ్వరం నీకెలా పోతుంది? మరలా ఆవిడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమంటాడు, ట్యాబ్లెట్ వేసుకున్నావా అని అడుగుతాడు. అయ్యా వేసుకోలేదే అంటే, వేసుకోకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ట్యాబ్లెట్ వేసుకోమని నీకు ఇస్తే నువ్వు గూట్లో పడేసి తగ్గలేదని మన నా దగ్గరికి వచ్చేవి. దేవుడు కూడా అదే అంటాడు. నేను చెప్పిన మాటలన్నీ నువ్వు హృదయంలో భద్రపరుచుకొని ఆ ప్రకారం నడిచావా? నీకు స్వస్థత కావాలన్నా, విడుదల కావాలన్నా, సమాధానం కావాలన్నా నేను చెప్పే మాటలకు నువ్వు ఏం చేయాలా? చక్కగా నడవడానికి సిద్ధపడాలి. ఇది దేవుని మాట, ఇది నా కోసమే చెప్పాడు, ఈ మాట ద్వారా నన్ను సరి చేస్తున్నాడు. కొంతమందికి దేవుని మాట అంటే మహాకోపం. సరి చేయబడ్డానికే ప్రభు నీతో మాట్లాడు. నువ్వు చక్కని మార్గంలో నడిపించడానికే దేవుడు నీతో మాట్లాడు. ఆ మాటకు నువ్వు కోపగించుకుంటే, ఆవేశపడితే దేవుని ఉగ్రతకు నువ్వు పాలవు. దేవుని మాటకు ఎప్పుడు నువ్వు కోప్పడకూడదు, ఎప్పుడు ఆవేశపడకూడదు. ఓహో, నేనైతే వేరే దారిలో వెళ్తున్నాను కాబట్టి సరైన తన దారిలో నడిపించడానికే నాతో మాట్లాడుతున్నాడు.